విశాఖపట్నాన్ని వాస్తవంగా అదొక ఆటోమేటిక్ ఆర్థిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి. దాని డెవలప్మెంట్ అన్నటువంటిది ఎవరు చేయక్కర్లా, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఆ ప్లేస్ని రాజధాని చేస్తానన్నటువంటి జగన్ వల్ల కాల, ఋషికొండ అట్లాగే ఉండిపోయింది. బట్ ఒకనాడైతే అక్కడే పరిశ్రమలు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సాఫ్ట్వేర్ కంపెనీల కొరత ఎక్కువ ఉంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి కావాల్సినటువంటిది ప్రశాంతమైన వాతావరణం, మెట్రో అట్మాస్ఫియర్. ఆ మెట్రో అట్మాస్ఫియర్ విశాఖలోనే ఉంది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లోకి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున రావడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏది 2 టైర్ సిటీస్, సెకండ్ టైర్డ్ సిటీస్ ఇవి. విశాఖపట్నం లాంటిది, ఈ హైదరాబాదు, బెంగళూరు లాంటి వాటిట్లలో జీతాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోతున్నది. దానికి తగ్గట్టుగా పెంచడం కంపెనీల వల్ల కావట్లేదు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో. దాంతో 2 టైర్ సిటీల దగ్గరికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అందులో ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు అందులో భాగంగానే ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు మూవ్ అయింది. ఇప్పుడు చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ పెద్ద ఎత్తున తీసుకొస్తే మరొక మినీ లేకపోతే మరొక హైటెక్ సిటీగా తయారవుతుంది విశాఖపట్నం. రాజధాని అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కాన్సెప్ట్లో పక్కన పెట్టేసి దాన్ని ఇప్పుడు డెవలప్ చేసుకుంటే మనకి ఒక హబ్ కింద శాశ్వతంగా ఉండిపోతుంది.